ఎవడరా నువ్వు నన్ను అనుకోటో? రే మాట్లాడుతుంటే కొడతావా? ఇక్కడే ఉండరు చెప్తాను నీ పని. 5 minutes. అదేంట్రా నల్ల కొట్టేసావు? వాడిని కొట్టడానికి ఒక కారణం ఉంది. ఆ కారణమే శ్రీ. శ్రీనా? మన సిఎస్సి స్టూడెంట్. వాడే. చూసారుగా, వీడే శ్రీ. వీడు 10th స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్. ఎంసెట్ గురించి మనం చెప్పనవసరం లేదు. రే శ్రీ, కంగ్రాట్స్ రా. దేనికిరా? నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావురా. వస్తే పార్టీ రా. దేనికే పార్టీ అని సామి అసలు మీరు? In the air but wide of Clark, just wide of him. It went like a rocket to the boundary. Clark looked just a little bit wrong-footed. He looked as if he might have been going to his left a little bit. Normally he's brilliant in those positions there. It was too... in the air but wide of Clark, just wide of him. It went like a rocket to the boundary. Clark looked just a little bit wrong-footed. He looked as if he might have been going to his left a little bit. Normally he's brilliant in those positions there. It was to his wrong side. But he just looked a little wrong-footed. It was certainly in the air. హలో, అరే అది అర్జెంట్గా 50,000 కావాలరా. అరే అర్థం చేసుకోరా ప్లీజ్ రా మామ, ప్లీజ్ అర్థం చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్జెంట్గా కావాలి, అరేంజ్ చేయరా ఏదో ఒకలాగా. ప్లీజ్ రా రే, ప్లీజ్ రా. లేవా? ఓకే. హలో, అరే అర్జెంట్గా 50,000 కావాలి, ఏదోలా అరేంజ్ చేయరా ప్లీజ్ రా రే, ప్లీజ్ చాలా అర్జెంట్ రా. అర్థం చేసుకో మామ, ప్లీజ్ రా, అర్థం చేసుకో ప్లీజ్. యా ఓకే, థ్యాంక్ యూ రా. హలో, అదే ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్ అయింది కదా, మనీని డైరెక్ట్గా నేను కేకేఆర్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు ఏం పర్లేదు, డైరెక్ట్గా పెట్టేయండి. 2 lakhs అయినా ఏం అభ్యంతరం లేదు, పెట్టేయండి, నేను చేసుకుంటాను. ఏం రిస్క్ లేదు, మీరు పెట్టేయండి అంతే చాలు. ఓకే, యా థ్యాంక్ యూ. రే ఏం చేస్తున్నారా? రిజల్ట్స్ తెలుసా? ఏంది? నువ్వు అన్నీ ఫెయిల్ అయిపోయావురా. అవునా? అవునరా, అన్నీ ఫెయిల్ అయిపోయావు. ఇంతకీ ఇంట్లో చెప్పావా? రే 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 శ్రీ రే, ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత వాడు నాకు ఎప్పటికీ కనపడలేదు. వాడికి గుర్తుగా నా దగ్గర ఉన్నది ఈ లెటర్ మాత్రమే. తెలుసో తెలియకో మనందరం తప్పులు చేస్తూ ఉంటాం. ప్రతి తప్పుకి పరిష్కారం చావు ఒక్కటే కాదు. అలాంటి తప్పు నేను ఒకటి చేశాను, అదే బెట్టింగ్. నా జీవితాన్ని మార్చేసింది.
నాదే కాదు, నాలా ఎంతోమంది జీవితాల్ని మార్చేసింది. బెట్టింగ్ అనగానే పైసలతో పందెం కాయడం అనుకున్నా, కానీ నా ప్రాణాన్నే పనంగా పెడుతున్నా అనుకోలేదు. ఈ రోజు నేను ఓడిపోయాను. బెట్టింగ్లోనే కాదు, నా జీవితంలో కూడా. ఇలా చాలామంది ప్రాణాన్ని పనంగా పెట్టి ఆడుతున్నారు. అందులో 50% స్టూడెంట్సే ఉన్నారు. మనది కానిది ఎప్పటికీ మనది కాదు. ఈ విషయం తెలుసుకోలేక ఈ లెటర్ రాయాల్సి వస్తుంది. మీ అందరికీ దూరం అవ్వాల్సి వస్తుంది. గుడ్ బై ఫర్ ఎవర్.